welcome back to my YouTube channel. Start చేద్దామా సార్? Why not? 1 2 3 quiet silence. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 go. So today the episode is about we all are going to Tirupati annamata. So ఇప్పుడు ఇంకా ఇంట్లోనే అన్నాం, బయలుదేరుతున్నాము. మేము 4 members అండ్ అక్కడ నుంచి ఇంకా వేరే ఫ్యామిలీస్ కూడా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కంటిన్యూ చేస్తాం వ్లాగ్. ఇప్పుడైతే ఇంట్లోనే ఉన్నాం అండ్ we have to start. Bye. See you guys. Stay tuned. సో మేము స్టార్ట్ అయ్యామన్నమాట, బుక్ చేసుకున్నాం క్యాబ్. సో వీఆర్ హెడింగ్ టు ది రైల్వే స్టేషన్ అండ్ మోర్ ఓవర్ ఏ డీజీ ఫ్యామిలీలో అయినా వితౌట్ ఎనీ గొడవ ఎక్కడికైనా వెళ్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్. నో రైట్. సో నిరంజన్ గారు ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. సో అది మా ఇంట్లో ఆల్రెడీ జరిగింది అండ్ వీఆర్ యాక్టింగ్ నార్మల్. ఓకే, వెళ్ళినాక ఎవరెవరు వస్తున్నారు అన్నీ కూడా చూపిస్తాం. ఓకే, స్టే ట్యూన్డ్. మా మమ్మీ వాళ్ళ సిస్టర్స్ని కలిసిన తర్వాత షీ విల్ బి హైపర్ యాక్టివ్ అనమాట. అప్పుడు వెళ్ళినప్పుడు ఆపమన్నా ఆపకుండా మాట్లాడుతూ ఉంటుంది. ఓకే గైస్, మా పిన్ని వాళ్ళు కూడా వచ్చారనమాట ఇప్పుడు స్టేషన్లో. కానీ ఐరన్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర సీట్స్ బుక్ అయినాయి. సో దానివల్ల మేము అందరు కలిసిపోయిన ఫీలింగ్ రాదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం అది మ్యాటర్. సో ఇంకొక బేగంపేట స్టేషన్లో వేరే పిన్ని వాళ్ళు కూడా ఎక్కే వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు కూడా ఎక్కిన తర్వాత చూపిస్తాం అంతా. సో గైస్, మా వేరే పిన్ని వాళ్ళు కూడా వచ్చారనమాట. వాళ్ళు బేగంపేట స్టేషన్లో బోర్డ్ అయ్యారు ట్రైన్. ఫైనల్లీ రీచ్ అయ్యామన్నమాట. ఇక్కడ నుంచి మేము కాంప్లెక్స్కి వెళ్ళి అక్కడ స్టే చేయాలి. అండ్ దెన్ లేటర్ ఐ విల్ లెట్ యు నో అబౌట్ ద డీటెయిల్స్ అండ్ ఆల్. సో మేము రెడీ అయితే అయిపోయామన్నమాట. సో ద థింగ్ ఏంటంటే మమ్మీ వాళ్ళు ఆల్రెడీ పైకి వెళ్ళిపోయారు. బికాజ్ వాళ్ళకి రేపు అర్జిత సేవ అనేది ఉంది, సారీ ఇవాళ ఉంది. సో మేము కింద ఇక్కడ టెంపుల్స్ అన్నీ చూసుకొని రేపు మార్నింగ్ వెళ్తామన్నమాట. గోవిందరాజు స్వామి దర్శనం అయితే అయిపోయిందనమాట. సో టెంపుల్కి ఫోన్స్ అలో లేదు కాబట్టి బయట పెట్టాము. దర్శనం అయిపోయింది. ఇది టెంపుల్. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ఇంకో టెంపుల్కి వెళ్తున్నాము. అంతే. సో గైస్, ఇప్పుడు మనం వచ్చేసి వకులమాత దేవి గుడికి అయితే వచ్చాము. వకులమాత ఎవరంటే వెంకటేశ్వర స్వామి వాళ్ళ మదర్ అనమాట. ఆ గుడికి అయితే వచ్చాము. బయట నుంచి చూసినప్పుడు ఎవరు రారు అనుకున్నా ఈ టెంపుల్కి. బట్ యా, లైన్ అయితే హ్యూజ్ ఉంది. ఒకసారి చూపించు పైకి. యా, అండ్ గుడి అంబియన్స్ మాత్రం సూపర్ ఉంది. సో గైస్, వకులమాత దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట. ఎంత పీస్ఫుల్గా ఉందంటే ప్రతి ఒక్క దర్శనం చాలా మంచిగా అయింది. ఫస్ట్ గోవిందరాజు దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ ఇది కూడా బాగా జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము వేరే టెంపుల్కి వెళ్తాము. ఆ టెంపుల్ గురించి కూడా చెప్తాను. ఎవరైనా తిరుపతి వస్తే మాత్రం ఈ టెంపుల్ మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. బికాజ్ ఐ థింక్ ఎవరికంతా తెలిసి ఉండదు. చాలా అయితే చాలా బాగుంది. సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. ఒకసారి వ్యూ చూపిస్తాము. సో గైస్, వకులమాత టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. పులిహోర ఇచ్చారు ప్రసాదం. యాక్చువల్లీ ఇక్కడ మేము వెళ్ళేంత వరకు స్వీట్ ఉండే అనమాట. సో నాకు అనిపించింది, అరే ఎందుకు స్వీట్ పెట్టడం, పులిహోర పెట్టచ్చు కదా అని అనుకున్నా జస్ట్.
సో వాళ్ళు నేను వెళ్ళేసరికి ప్రసాదం పులిహార స్టార్ట్ చేశారు. I'm loving it. నాకు ఈ మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం అన్నమాట. తిరుపతి మెట్లు ఎక్కేది కూడా నేను ఇవి కోసమే. చిలుకూరు వెళ్ళి ఎక్కడైనా ఇవి కొనుక్కుంటా అనమాట. సో మనకి ఇక్కడే దొరికాయి. డబ్బులు కట్టింది నేనే. గైస్ నా దగ్గర చేంజ్ లేదు, ఇట్స్ ఓన్లీ 40 రూపీస్. నీ దగ్గర డబ్బులు కూడా లేవు అసలు. గైస్ నా దగ్గర ఫోన్ పే ఉంది గైస్. పొట్టోడికి దోలు తీరిపోయింది. సో గైస్ మనం ఇప్పుడు వచ్చేసి కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ టెంపుల్ దేనికి అంటే ఫేమస్, పెళ్లి కాని వాళ్ళు వస్తే పెళ్లి అయిపోతుందంట ఈ టెంపుల్కి వస్తే. నాకు వచ్చిన తర్వాత తెలిసింది యాక్చువల్లీ. ఏమిటి సిగ్గుపడుతున్నారా? ఎక్కువ టైం కూడా పట్టలేదు దర్శనానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఈ కోనేరు ఉంది కదా, ఈ కోనేరులో కాళ్ళు కడుక్కొని అండ్ దెన్ లోపలికి వెళ్తే మనకి దర్శనం హార్డ్లీ ఒక 5 minutes కూడా పట్టట్లేదు, రష్ ఏం లేదు. సో ఈ టెంపుల్ అందుకు వస్తారంట. చాలా బాగుంది టెంపుల్ అయితే లోపల కూడా. పెళ్ళి కాని వాళ్ళ కోసం ఈ టెంపుల్, పెళ్ళి అయిన వాళ్ళు వచ్చినా వెల్ అండ్ గుడ్, పెళ్ళి కాని వాళ్ళు వస్తే మోర్ గుడ్. అది ఇప్పుడు మనం వచ్చేసి కపిలేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. సో ఈ టెంపుల్ దేనికి ఫేమస్ అంటే కపిల మహర్షి ఇక్కడ తపస్సు చేసేవారంట అప్పట్లో. సో అందువల్ల ఈ టెంపుల్కి కపిలేశ్వర స్వామి అనే పేరు అయితే వచ్చింది. ఇక్కడ శివుడు ఉంటాడు. చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా. దర్శనం అంత టైం ఏం పట్టట్లేదు. చాలా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవన్నీ. నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను ఇవన్నిటికి. ఎప్పుడు వచ్చినా 1 day 2 days వచ్చి వెళ్ళిపోయేటోళ్ళం. ఈసారి కొంచెం టైం ఎక్కువ ఉండేసరికి ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో వెనకాల కోనేరు అయితే ఉంది, చూస్తున్నాం కదా. ఇక్కడే గైస్ ఆ వాటర్ ఫౌంటైన్ అనేది వచ్చింది. లైట్గా వాటర్ అయితే పడుతున్నాయి. టెంపుల్ అయితే బాగుంది గైస్, చాలా బాగుంది. ఇలా వెళ్ళాలన్నమాట కపిలేశ్వర. ఆ కార్నర్ అక్కడ ఉంటారు టెంపుల్. ఇక్కడ మనకు వచ్చేసి స్ట్రైట్ కనిపిస్తుంది కదా, ఇక్కడేమో కృష్ణుడు టెంపుల్. సో అలా అలా అన్ని చోట్ల టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా బాగుంది. అసలు తీసుకుందాం మనకి. అల్మేలి మంగాపురం టెంపుల్ దగ్గర ఉన్నాము. నాకైతే ఎక్కడ వీడియో అనిపిస్తుంది నేను రికార్డ్ చేసి మాట్లాడుతుంటే. సో ఆ టెంపుల్ దర్శనం అయితే టికెట్ తీసుకోవడం వల్ల తొందరగా అయిపోయింది. దాని తర్వాత లడ్డూలు అన్నీ కూడా తీసేసుకున్నాము. ఫోన్స్ అలో లేవు కాబట్టి లోపలైతే రికార్డ్ చేయలేము. ఏది కూడా నేను చూపించలేకపోతున్నా, ఎందుకంటే ఫోన్స్ ఎక్కడ కూడా అలో చేయలేస్తలేరు. సో ఆ బ్యాంగిల్స్ కూడా కొనుక్కున్నాను. ఇక్కడ ఎవ్రీ టైం వచ్చినప్పుడల్లా నేను బ్యాంగిల్స్ అనేది తీసుకుంటాను. అంతే. ఇప్పుడు నాకు తెలిసి అయిపోయింది అన్ని టెంపుల్స్ వాటికి. రూమ్కి సో అయిపోయింది వాళ్ళతో డే 1 in తిరుపతి. సో 5 temples తిరిగాను కదా. సో అయిపోయింది. చాలా టైర్డ్ ఉండే ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్నాము. ఇప్పుడేమో ఫుడ్ ఆర్డర్ చేసాము. మేమిద్దరమే ఉన్నాము యాక్చువల్లీ, నేను మా అన్న. సో టేబుల్ ఉన్నాయి, ఓపెన్ చేయలేదు బికాస్ ప్లేట్స్ లేవు. సో ప్లేట్స్ తేయడానికి మా అన్న వెళ్ళాడు, నేను వెయిట్ చేస్తున్నాను. తినేసి పండుకొని మళ్ళీ పొద్దున్నేసి స్టెప్స్ ఎక్కాలి. ఓకే గైస్, సీ యూ టుమారో.
ఆఫ్ వ్లాగింగ్ అనమాట. అండ్ సో ఇవాళ మేము మెట్లు ఎక్కడానికి నేను, ఆంటీ, మా అన్న తప్ప ఇంకెవ్వరు లేరు. ఎంతోమంది వస్తారు, జాయిన్ అవుతారు అనుకున్నాం, బట్ ఫైనల్లీ మేము మాత్రమే మిగిలాం, 3 members. యా. అండ్ మేము మెట్లు ఎక్కేది శ్రీవారి మెట్టు నుంచి, అలిపిరి నుంచి కాదు, ఎందుకంటే ఎవ్రీ టైం అట్టే వెళ్తాము. సో ఈసారి చూద్దాం ఎట్టే ఎలా ఉంటుందో అని మేము శ్రీవారి మెట్టుకు వచ్చామన్నమాట. ఇప్పుడే బయట పూజ అంతా చేసుకొని మెట్లు ఎక్కుతున్నాం, స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. చెకింగ్ అంతా కూడా అయిపోయింది గైస్. 600 స్టెప్స్ అయితే కంప్లీట్ అయినాయి. మా వాళ్ళు అక్కడెక్కడ వెనక్కుంటే నేను ఆగి వచ్చి కూర్చున్నాను. యా, కొంచెం ఎనర్జీ డౌన్ అవుతుందని అయితే చెప్తాను. దీంట్లో ఉన్నది 2300 అరౌండ్ స్టెప్స్ అంతే. సో అవుట్ ఆఫ్ విచ్ 600 అయితే అయిపోయినాయి. సో ఐ టుక్ ఏ పాజ్ నా, ఒక 2 minutesలో మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఆంటీ చూడండి ఎట్లా అయిపోయిందో, ఎట్లా ఫీలింగ్ ఆయాసం వస్తుంది అట్లా అనమాట. సో మేము వచ్చేటప్పుడు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుకున్నాం. ఆయన నడిచిన మార్గం అంటే ఇది శ్రీవారి మెట్టు. సో అయితే ఆంటీ అన్నారు, ఆయన దేవుడే కదా, పైకి వెళ్ళిపోవచ్చు కదా అని. ఇప్పుడు మనకి ఒకళ్ళు ఎవరైనా చూస్తే ప్రూఫ్ చేస్తేనే కదా మనం ఎక్కేది మనుషులం అని చెప్పి నేను ఆన్సర్ చేశాను. సో ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి గైస్ కామెంట్ సెక్షన్లో. స్టెప్స్ కంప్లీట్ అయ్యడం వల్ల వీఆర్ హ్యావింగ్ కిట్ క్యాట్, హ్యావ్ ఎ బ్రేక్, హ్యావ్ ఎ కిట్ క్యాట్ అని అంటారు కదా, అందుకని నేను ఫ్రీగా ప్రమోషన్ ఇస్తున్నా కూడా కిట్ క్యాట్ వాళ్ళకి. నీకుండే 350 followers కి మళ్ళీ ఫ్రీగా ప్రమోషన్ కూడా అనవసరం గైస్, అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ప్రమోషన్ ఇస్ ప్రమోషన్. 360 రేపటి రోజు 360K అవుతారు. హూ నోస్ గైస్. ఇందులో అంతా నేను మీరు అనుకోవచ్చు ఇంత పెద్ద క్యారీ చేసుకొని ఎక్కుతున్నా అని చెప్పేసి, దీంట్లో సగం తిండి సామానే ఉన్నాయి గైస్, ఎందుకంటే ఇక్కడ ఏమి ఉండరన్నారు అనేసి ముందు జాగ్రత్తగా తెచ్చి పెట్టుకున్నాను. ఇంకా 1000 స్టెప్స్ ఉండడం వల్ల మళ్ళీ ఇంకో బ్రేక్, యూనిబిక్ బ్రేక్. ఇది యూనిబిక్ని కూడా ప్రమోట్ చేస్తున్నాను, యూనో. కొంచెం అది చూపి వాళ్ళ ప్రోడక్ట్. సో చాకో కుకీస్ గైస్. చాలా ఓపిక అమ్ములకి, రియల్లీ ఓపిక ఉంది నీకమ్మా, రియల్లీ గ్రేట్ అసలు. సో ఇంకా ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 600. ఇంకా 600 స్టెప్స్ ఉన్నాయి. సో మళ్ళీ బ్రేక్ తీసుకున్నాం, ఈసారి మ్యాంగో బ్రేక్. ఏ తీసుకోండి. సో గైస్ ఫైనల్లీ మేమైతే 2388 స్టెప్స్ అయితే ఎక్కేసాము. 8:10కి స్టార్ట్ చేసాము, 10 వరకు, 10 కూడా 10 అవ్వలేదు, 10 o'clock వరకు అయిపోయింది. హాయ్ గైస్. సో చూడండి అందరూ వచ్చేసి దర్శనం అయిపోయింది. యా, దర్శనం అయితే చాలా బాగా జరిగింది గైస్. అరౌండ్ 4 hours అయితే పట్టింది మాకు. అరౌండ్
కొట్టు గట్టిగా. One eternity later. వేగ్మాంబ భోజనాలయంలో డిన్నర్ అయితే చేసాము, అయిపోయింది. వాళ్ళకి డే ఎండ్ చేస్తున్నాము. ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి విల్ స్లీప్ ఫర్ ద డే. బాయ్ గైస్, సీ యూ టుమారో. హే గైస్, సో మమ్మీ వాళ్ళు కింద టెంపుల్స్ దర్శనం చేసుకోవడానికి వెళ్ళారనమాట. మాకు ఏం చేయాలో తెలియక మేము ఇక్కడ జూ పార్క్ అయితే వచ్చాము. చూద్దాం జూ పార్క్ లోపల. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళా నేను హైదరాబాద్లో. చూద్దాం ఇక్కడ ఎలా ఉంటుంది. గైస్ లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ మనం స్లిప్పర్స్ చేసి వెళ్ళాలి. ఏదన్నా బ్యాక్టీరియా ఉంటే ఇట్లా పోతుంది అనేసి ఇట్లా లోపలికి వెళ్ళిపోవాలి గైస్. గైస్ మనకి ఇక్కడ సైకిల్స్ కూడా ఇస్తారనమాట. 1 అవర్కి 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు, కానీ 100 రూపీస్ ముందే డిపాజిట్ చేయాలి. సో మేము ఇప్పుడు 2 సైకిల్స్ తీసుకుంటున్నాం, నాకు ఒకటి చిక్కుకు ఒకటి. చూద్దాం. సో గైస్ ఇగో ఇట్లా సైకిల్ అయితే ఇస్తారనమాట. మనం సైకిల్ తప్పుకుంటా మొత్తం అన్నీ చూడొచ్చు. నేనైతే చాలా డేస్ తర్వాత సైకిల్ అనేది తప్పుతున్నాను. సో మనకి ఇట్లా తిరుక్కుంటూ యానిమల్స్ అన్నీ చూడొచ్చు నాకు. సో గైస్ సైకిల్ అయితే ఇచ్చేసిన మా అన్నకి మా బాబాయ్కి. చూడండి వాళ్ళు తొక్కుతున్నారు, నాకు తొక్కకపోతే అయితే లేదు, కాలు నొప్పి వస్తుంది. అందుకే కొంచెం బ్రేక్ ఇచ్చాను. నడుచుకుంటూ ఎక్స్ప్లోర్ చేస్తా. అంటే ఇక్కడ జూ అంటే జూ కనిపించేటట్టు లేవు యానిమల్స్, అంటే ఫారెస్ట్ కదా ఇదంతా, అందుకే ఇలా ఇలా అక్కడక్కడ కనిపిస్తుంది. Photo. Don't forget the way you look me in the eyes, and I keep you in my heart. In my heart is where you are. I still think of you. I want you coming back. I remember when we were staring at a photo. Don't forget the way you look me in the eyes, and I keep you in my heart. In my heart is where you are. I still think of you. I want you coming back. Call me when you want. Baby, I can take it on my heart. Yeah, yeah. Give me your love. Yeah, yeah. ఇప్పుడు మనం వచ్చేసి సఫారీకి వెళ్తున్నాం అన్నమాట, లయన్స్ కోసం చూడడానికి. సో బస్సులో తీసుకెళ్తారు మనల్ని. ఇలా ఉంటుంది బస్సు. సో బస్సులో కూర్చుంటాం. బస్సు కూడా అంతా ఇట్లా లాక్ తోటి ఉంటుంది మొత్తం, గ్రిల్స్ తో అని చెప్పేసి. బస్ స్టార్ట్ అయినాక లయన్ కనిపించినాక చూపిస్తాను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. గైస్ ఇప్పుడు లయన్ దగ్గరకు వచ్చాం. లయన్ వావ్ 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 వావ్. ఇక్కడ రావచ్చు కదా లయన్. లయన్ చూడండి గైస్, లయన్ ఇంత దగ్గర నుంచి గైస్. వావ్, అది వాకింగ్ చేస్తుంది గైస్. ఇప్పుడే తిన్నట్టుంది, వాకింగ్ చేస్తుంది లయన్. అసలు క్రేజీ దాన్ని హెడ్ మాత్రం అంతుంది ఏంటి అసలు. టూ మచ్ ఉంది గైస్, హెవీ క్రేజీ.
తిరిగిన తర్వాత మనకు ఒక క్యాఫిటేరియా దొరికింది. చూపి ఒకసారి అది. కూల్ డ్రింక్స్ తాగడం ఆపేసాను అనమాట. ఇట్స్ బీన్ మోర్ దాన్ 6 months. సో ఇప్పుడు నేను అందుకోసం గోలీ సోడా తీసుకున్నాను. దీన్ని ఓపెన్ చేద్దాం. ఇది రావాలి, లేదంటే ఇది కారుతుంది. సో గైస్ బైసైకిల్స్ అయితే రిటర్న్ ఇచ్చేసాము. అన్నీ ఎక్స్ప్లోర్ చేసాము జూలో ఉన్నవి. ఇక ఇప్పుడు మనకి టైం ఎంత అయింది? 2 అయింది. సో మా ట్రైన్ 5:30కి. ఇప్పుడు నుంచి 3 hours ఉంది ఇంకా. సో లంచ్ చేసి స్టేషన్కి వెళ్ళే టైంకి అదే టైం అవ్వచ్చు. యా గైస్ అంతే. జువాలజికల్ పార్క్ ఎక్స్ప్లోర్ చేయడం చాలా బాగుంది. మస్ట్ విజిట్ అంటా నేనైతే. బాగా తిరిగి ఓపిక ఉండాలి కాబట్టి. మేము అసలు అన్నీ చూసామో లేదో కూడా తెలియదు, సగం మిస్ చేసామో లేదో కూడా తెలియదు. కానీ లైనెస్, టైగర్, వైట్ టైగర్ ఇవన్నీ బాగున్నాయి గైస్. క్రొకడైల్ కూడా బాగుంది గైస్. పోయినాము క్రొకడైల్కి, ఎలిఫెంట్కి. గైస్ ఫైనల్లీ తిరుపతి ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట సక్సెస్ఫుల్గా. ఇప్పుడు వచ్చేసి మేము ట్రైన్ ఎక్కాము బ్యాక్ టు హైదరాబాద్. చూడండి అందరు. సూపర్ ఫాస్ట్ రాయలసీమ ఎక్స్ప్రెస్.